రెగ్యులర్గా చేసుకునే గుత్తి వంకాయ కర్రీ కాకుండా ఇలా బేబీ పొటాటోస్ వేసుకొని ఎప్పుడైనా గుత్తి వంకాయ కర్రీ చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్డ్ వెజ్ కర్రీస్ చేసుకుంటే ఇంకా ఇందులోనే ఎగ్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ బేబీ పొటాటోస్ గుత్తి వంకాయ వేసి చేశాను. చాలా బాగా వచ్చిందండి. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో నీళ్లు తీసుకుని ఉప్పు వేసి అందులో వంకాయలను అయితే వీడియోలో చూపించినట్లు ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అదేనండి గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగనమాట. ఇలా చేయడం వల్ల మనకు వంకాయలు అనేటివి చేదు తిరగకుండా నలుపు రాకుండా ఉంటాయి. తర్వాత చిన్న చిన్న బేబీ పొటాటోస్ని అయితే ఉప్పు వేసి ఉడికించి పైన పొట్టు తీసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను అయితే వేసుకోవాలి. ఈ పల్లీలు మాడిపోకుండా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాలు, ఇంకా ఒక 3 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచీ వేసుకుంటున్నాను. లవంగ మొగ్గలు మరీ ఎక్కువ వేయకూడదు, ఘాటు వచ్చేస్తుంది, కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇంకా కాస్త చింతపండునైతే వేసుకోవాలి. వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక 2 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిల్లోనే వెల్లుల్లి రెబ్బలు, అల్లం కూడా వేసేసుకుంటున్నాను. చూసారా, ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేయడం ఇష్టం లేకపోతే మీరు కర్రీలో కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వంకాయల్లో అయితే వీడియోలో చూపించిన విధంగా కూర్చుకోవాలి. అలాగే వంకాయల్ని నూనెలో ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత కూడా ఇలా స్టఫింగ్ అనేది పెడుతూ ఉంటారు, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వంకాయలలోనే మసాలా అయితే పెట్టేస్తున్నాను. మనం దీంట్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా, వంకాయకి మనకు బాగా పట్టేస్తుంది అన్నమాట. ఇలా అన్నింటికి ఈ మసాలా అయితే స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీకి మనకు నూనె ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ అంత షాజీరా, సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఇందులోనే మనం వంకాయలు పెట్టి ఫ్రై చేసాం కాబట్టి వంకాయలు ఫ్రై అయ్యేటప్పుడే మనకు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇందాక మనం మసాలాలో కారం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలండి. వీటిని 1 నిమిషం పాటు సిమ్మర్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ గుత్తి వంకాయలను అయితే ఇందులో పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ ఉల్లిపాయలు అయితే సగమే వేగాయి, మిగతావంతా ఇప్పుడు వేగుతాయి అన్నమాట వంకాయలతో పాటుగా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి. హైలో పెట్టుకుంటే మనకు అడుగంటిపోయి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ వంకాయ ముక్కలు నూనె బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. వంకాయలు అనేటివి బాగా మగ్గి మెత్తబడతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి, అడుగంటుకోకుండా చూసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ బంగాళాదుంపలను కూడా వేసేసి
వాటికి కూడా ఈ ఉప్పు కారం అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనకు మిగిలిన మసాలాని కూడా ఇందులోనే వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు పచ్చివాసన అలానే ఉంటుంది, సరిగా ఉడకదన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మనకు చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ మసాలా కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టమాటోల్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా చక్కగా వస్తుంది. ఈ టమాటో ప్యూరీ వేసాం కదా, ఇది కూడా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి సిమ్మర్లో పెట్టుకొని. టోటల్ కర్రీ మొత్తం సిమ్మర్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. చూసారా, ఇప్పుడు నూనె బాగా పైకి తేలింది కదా, ఇంతవరకు ఉడికించుకోవాలన్నమాట టమాటో ప్యూరీ వేసిన తర్వాత మనం మసాలా గిన్నెలో మసాలా నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి అయితే వేసుకొని మీకు కర్రీ ఎంత తిక్కుగా కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ కాస్త తిక్కుగానే ఉంచుతున్నాను. 1 గ్లాస్ వరకు నీళ్ళని అయితే వేసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉప్పు ఏదన్నా తగ్గితే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. వంకాయలు బాగా ఉడకాలి కాబట్టి ఒక 10-15 నిమిషాలు సిమ్మర్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. చాలా బాగుంటుందండి ఈ కర్రీ, తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీలో కానీ ఏదైనా బగారా రైస్, నార్మల్ రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.